నమస్తే, వెల్కమ్ టు చేతన మీడియా. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుంటే ఎలా? నిబంధనల మేరకు నడుచుకోవాల్సిందే. డీజీపీ స్థాయి అధికారికి ఆంధ్రప్రదేశ్ కోర్టు ఇచ్చిన సలహా ఇది. కొంతమంది వార్నింగ్ అని కూడా అంటున్నారు. ఎవరు ఏమన్నా సరే ఒక కోణంలో చూస్తే అది ఖచ్చితంగా హెచ్చరికే. ప్రభుత్వాధినేత ఎప్పటికీ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తే. వాళ్ళ స్వార్థాలు వాళ్లకు ఉంటాయి, వాళ్ళ రాజకీయాలు వాళ్లకుంటాయి, వాళ్ళ లక్ష్యాలు ప్రత్యర్థి బలహీనతల మీద కొట్టడం, ఇలా ఎన్నో ఉంటాయి. కానీ అధికారులకు విచక్షణ అవసరం. ఇది సామాన్యుడి అభిప్రాయం. అందరూ నరసింహ సినిమా చూసే ఉంటారు. నాజర్ కొడుకు పెళ్లిని ఆపడానికి రజనీకాంత్ వస్తే ఆయన వెనుక వచ్చిన వేల మందిని కాల్చి చంపమని నాజర్ డీజీపీగా ఉన్న ప్రకాష్ రాజ్కి చెప్తాడు. సార్, నేను ఫైర్ ఆన్ చేసి ఏదైనా జరిగితే రేపు సీఎంకి నేను సమాధానం చెప్పలేను సార్ అంటూ, ఏ ఇబ్బంది లేకపోతే అతను వస్తాను అంటే మీరు తీసుకుని వెళ్ళండని నాజర్ కొడుక్కి చెప్తాడు. అది అక్కడ అధికారి విచక్షణ. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఎవరు ఏమనుకున్నా సరే మేము అధినేతలు, మంత్రులు, మాపై అధికారులు చెప్పిందే చేస్తామని అంటున్నారు. డీజీపీని నెల రోజుల్లో కోర్టుకి 2 సార్లు వెళ్లడం నిజంగా బాధాకరం. తప్పు ఆయనది కాదు, అది ఆయన మీద ఉన్న ఒత్తిడి అంటారు. సదరు అధికారి అసోంకి చెందిన వ్యక్తి. ఆయన కింద పనిచేసే వాళ్ళు ఏపీలో ఉండే అధికారులు. రేపు ప్రజలతో అవసరాలుంటాయి. ఏ చిన్న అవసరం వచ్చినా సరే భవిష్యత్తులో ప్రజలతో అవసరాలు చెప్పిరావు. అమరావతి భూములను చదును చేసి ఇళ్ల పట్టాలు కృష్ణా జిల్లా వాళ్లకు, జాతీయ రహదారికి అటువైపున ఉన్న వాళ్లకు భూములు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు దీనిపై సీరియస్ అయింది. మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఖచ్చితంగా కోర్టుకి పిలుస్తాం, చర్యలు తీసుకుంటామని. దీంతో ఒక కీలక అధికారి విధులకు దూరమై దీర్ఘకాలిక సెలవులో వెళ్తే ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి కంటే పవర్ఫుల్ అధికారి ఒకరు చదును చేయించే కార్యక్రమాన్ని చేపట్టారు. భూములు ఇచ్చేది లేదని, ఇవ్వొద్దని హైకోర్టు గురువారం స్పష్టంగా చెప్పింది. కాదు కూడదు అని భూములు ప్రభుత్వం పంచితే ప్రభుత్వాధినేతకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఆయన రేపు ప్రతిపక్షంలో ఉంటారు, లేదా మరొక పాత్రలో ఉంటారు. ఇబ్బంది పడేది అధికారులు. ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆ తర్వాత రెవెన్యూ శాఖ, ఇప్పుడు పోలీస్ శాఖ అధిపతి కోర్టు మెట్లు తొక్కారు. తర్వాత ఏదైనా పిటిషన్ దాఖలైతే పిలిచేది రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని. కాబట్టి అధికారులు, అధినేతలు చెప్పిందల్లా చేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి, లేదా భవిష్యత్తులో కోర్టులు తీసుకునే నిర్ణయాలకు సిద్ధం కావాలి.